బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, మహబూబ్ నగర్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలు పోటెత్తడంతో వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. వరద ప్రవాహానికి పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. ఇక చాలా ప్రాంతాల్లో కాలనీలు, రోడ్లు, చెరువులను, వాగులను తలపిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బోధ్, బజార్, హత్నూర్, ఇచ్చోడ, సిరికొండ, గుడిహత్నూర్, నేరేడిగొండ, సోనాల మండలాలలో తెల్లవారుజాము నుంచి కుండపోతగా వర్షం పడింది. వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. బోధు పెద్దవాగు, సిరికొండ చిన్మాకు వాగు, కడెం నది ఉధృతంగా పారుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దవాగు వరద ధన్నూరు గ్రామాన్ని ముంచెత్తడంతో గ్రామానికి రాకపోకలు బంద్ అయ్యాయి. తార్నాం వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. లో లెవెల్ వంతెన దాటుతుండగా వరదలో 2 లారీలు చిక్కుకున్నాయి. వరద ఉధృతి పెరగడంతో లారీలు కొట్టుకుపోయాయి. లారీలో ఉన్న ఒకరి ప్రాణాలను కాపాడారు పోలీసులు. మహారాష్ట్ర, తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నిర్మల్ జిల్లా సిద్దాపూర్ వంతెనపై నుంచి స్వర్ణవాగు పొంగి పొర్లుతోంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రామ్నగర్ కాలనీ శివాలయం సమీపంలో ఉన్న ఇండ్లలోకి వరద చేరింది. పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. ఇచ్చోడలో బాలికల రెసిడెన్స్ పాఠశాలలోకి వరద నీరు చేరింది. మంచిర్యాల జిల్లాలో భారీ వర్షాలకు బుగ్గ చెరువు మత్తడి పోస్తోంది. వరద ప్రవాహం పెరగడంతో 4 యువకులు చిక్కుకుపోయారు. వారిని స్థానికులు తాళ్ల సాయంతో ఒడ్డుకు చేర్చారు. లక్షెట్టిపేట మున్సిపల్ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. ఉత్కూర్లోని 9వ వార్డులోకి ఇళ్లలోకి వరద నీరు చేరడంతో నిత్యావసర వస్తువులు తడిసిపోయాయి. లక్షెట్టిపేట జాతీయ రహదారిపై భారీ చెట్టు నేల కొరిగింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఘటనా స్థలికి చేరుకొని పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. రాత్రి కురిసిన వర్షానికి కొత్తగూడ మండలం జల దిగ్బంధంలో చిక్కుకుంది. గుంజేడు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. కొత్తగూడ, నర్సంపేట మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. గుంజేడు వాగులో 2 గల్లంతయ్యారు. చివరకు ఎలాగోలా ప్రాణాలతో బయటపడ్డారు. వాట్వాయి గ్రామ శివార్లోని రెన్యా తండాలో ఉన్న ఇండ్లలోకి వరద నీరు చేరింది. మురకపల్లి వాగు, రాళ్లు తట్టు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కొత్తగూడ, ఇల్లందు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గంగారం మండలం ఇల్లందు వైపు వెళ్లే ప్రధాన రహదారిపై భారీ చెట్టు కూలిపోయింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డుపై పడిపోయిన చెట్లను జేసీబీతో తొలగించారు. కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో ముసురు కంటిన్యూ అవుతుంది. భూపాలపల్లి జిల్లాలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. మహాముత్తారం మండలంలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. పెద్దవాగు, కోనంపేట వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో అటవీ గ్రామాలకు రవాణా సౌకర్యం నిలిచిపోయింది. కాటారం, మేడారం రాకపోకలు బంద్ కావడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై వరద నీరు ప్రవహిస్తోంది. డ్రైనేజీలు పొంగి పొర్లడంతో ఇబ్బందులు పడుతున్నారు స్థానికులు. మరోవైపు వర్షాలతో జగిత్యాల జిల్లాలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. భద్రాచలంలో గోదావరి నది ఉధృతి పెరిగింది. 28 అడుగుల దగ్గర గోదావరి ప్రవహిస్తోంది. ఇల్లందు ప్రాంతంలోని గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో కిన్నెరసాని, మల్లన్న, కోడిపుంజుల, ఏడుమెలికల వాగులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో 5 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మహబూబ్ నగర్ జిల్లా పామాపూర్ ఆలయం పర్యాటక శోభ సంతరించుకుంది. ఉధృతంగా ప్రవహిస్తున్న పెద్దవాగు మధ్యలో పరమేశ్వరుడు ధ్యాన ముద్రలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. 30 అడుగుల ఎత్తులో గంగమ్మ ఒడిలో ఒదిగిన త్రిశూలధారి భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. లింగ స్వరూపుడిని కనులార దర్శించుకునేందుకు భక్తజనం దూర ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు.